ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సింహవాహిని అయిన అమ్మవారు లోక కంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను కాపాడింది. అనంతరం అదే స్వరూపంతో అమ్మ కిలాద్రిపై స్వయంభూగా వెలిసింది. నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈరోజు మహానవమిగా వ్యవహరిస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా కూడా భావిస్తారు. చండీ సప్తశతిలో మహాలక్ష్మి రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకానంటికి మేలు చేసింది. నవమి రోజు రాక్షస సంహారం చేసినందున మహానవమిగా వ్యవహరిస్తారు. మహిషాసురుడనే రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాద్రి దేవతలంతా తమ శరీరాల్లోంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సుల్ని బయటకు ప్రసరింపచేస్తారు. ఆ తేజస్సులన్నీ కలిసి ఓ దివ్య తేజోమూర్తి ఆవిర్భవిస్తోంది. ఆ తేజో స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తాడు. సింహవాహనంపై బయలుదేరిన ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసుల్ని అవలీలగా సంహరిస్తోంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుడిని సంహరిస్తోంది. అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసినట్లు పురాణాలు చెబుతాయి. మహిషాసుర సంహారం తర్వాత ఇంద్రకీలాద్రిపై అదే స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తోంది. మహిషాసుర మర్దినీదేవి శరన్నవరాత్రిలో సింహ వాహనం మీద అలీడ పద్ధతిలో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తోంది. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ మహిషాసుర మర్దిని స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని అంటే ఆమెకు మహాలక్ష్మి అని పేరు. అమ్మవారే తన నామాన్ని చెప్పింది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆవిర్భావం సర్వదేవతల నుండి కాంతి రూపంగా ఆవిర్భవించి కాంతులన్నీ ముద్దగట్టి రూపుదాల్చి అమ్మవారుగా రూపుదిద్దుకున్నటువంటి దివ్యమంగళ స్వరూపమే అష్టాదశ భుజములతో ఉన్నటువంటి అమ్మవారు మహిషాసురమర్దినీదేవి. సింహవాహన 18 చేతులతో 18 ఆయుధాలను ధరించింది. మహిషాసుర సంహారం చేసి లోకానికి విశిష్టమైనటువంటి శాంతిని నెలకొల్పి ధర్మరాజ్య స్థాపన చేసి అమ్మవారు లోకాన్ని కాపాడింది. ఆ అమ్మవారు సమస్తమైనటువంటి అభీష్టాలను ఇచ్చేటువంటి తల్లి. అటువంటి ఆ తల్లి యొక్క దివ్యమంగళ స్వరూపం. అమ్మవారి యొక్క రూపత్రయంలో రెండవ రూపం మహిషాసురమర్దినీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములు మూడైతే అందులో మహాలక్ష్మి స్వరూపం సాక్షాత్తు ఆమె సర్వదేవతల నుండి కాంతి రూపంగా ఆవిర్భవించిన తల్లి కనుక సర్వదేవతా స్వరూపం అమ్మవారు. అమ్మవారిని దర్శించినందువల్ల సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది. సర్వదేవతల యొక్క విశేషమైనటువంటి శక్తులను కూడగట్టుకొని వచ్చినటువంటి అమ్మవారు ఈ లోకంలో కావలసినటువంటి సర్వాభీష్టములను ప్రసాదించి లోకానికి వరమిచ్చింది ఆ అమ్మవారు. ఎందుకంటే అసాధ్యమైన కార్యములను సాధించుకోవాలంటే తనను కనుక ఉపాసన చేస్తే తాను స్వయంగా వచ్చి కార్యసాధన చేస్తాను అని దేవతలకు వరమిచ్చింది. కాబట్టి అమ్మవారిని ధర్మ విషయంలో అసాధ్యమైనటువంటి కార్యములను కూడా మరి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని ప్రార్థించి మనం సాధ్యం చేసుకోవచ్చు. ఆ అమ్మ అపారమైనటువంటి దయాస్వరూపం. అనేక కోట్ల కొలది సూర్యకాంతులు అలాగే చంద్రకాంతులు కలిసినటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఆ అమ్మవారు లోకాన్ని నిరంతరము కూడా దీవిస్తూ ఉంటుంది. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో నేటి నుంచి నెలాఖరు వరకు పామాయిల్ లీటర్కు 110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్కు 124 చొప్పున విక్రయించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్పై సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వివరించారు.
విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో వంట నూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధరల నియంత్రణపై చర్చించారు. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రమంతా ఒకే ధరపై విక్రయించాలని మంత్రి మనోహర్ వారికి సూచించారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో నేటి నుంచి నెలాఖరు వరకు పామాయిల్ లీటరు ₹110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ₹124 చొప్పున విక్రయిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు తెలియజేశారు. గత నెలకి ఈ నెలకి వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. అది దాన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాక్ ఉండొచ్చు, మీకు ఫోర్కాస్టింగ్ మీకు కూడా ఉంటుంది, మీరు కూడా కొన్ని ఆర్డర్స్ ముందు చెప్పుకుని ఉంటారు. నేను కోరేది ఏంటంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరేది, దయచేసి మీరు ఏదైతే రేటు మనం ఒకటి అనుకుంటామో దానికి కట్టుబడి ఉందాం. కట్టుబడి ఉంటే అందరం ఒకే రేట్లో మనం ముందుకు వెళ్ళగలిగితే ఎక్కడ కూడా మనకి సమస్య రాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక షాప్లో ఒక విధంగా రేట్ ఉంది, ఇంకో షాప్లో ఇంకో రేట్ ఉన్నప్పుడు దాని విలువ పోతుంది. దాన్ని మాత్రం మనం అందరం పాటించుకోవాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. శ్రీకాకుళంలో ఏ రేట్ ఉందో అదే రేట్ చిత్తూరులో కూడా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. సామాన్య ప్రజలు మేము రేపు అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తాం, ఈ రేట్కి మనం ఒక కొలికి తీసుకొచ్చాం, దయచేసి మీరు వెళ్ళి కొనుక్కోండి, ఇబ్బంది కలగదని చెప్తాం. ఆ మాట మేము తప్పినట్టు ప్రజలకు ఇబ్బంది పెట్టినట్టు మీ సైడ్ నుంచి కూడా మీరేదో ఇక్కడ వచ్చి నెగోషియేట్ చేసుకున్నట్టు కాకుండా ఒక మంచి వాతావరణంలో మనం ఈ కార్యక్రమం చేసుకున్నందుకు దాన్ని మనం గౌరవించుకునే విధంగా ముందు. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే 5 ఏళ్లలో నిరుపేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని మంత్రి పార్థసారథి అన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా గృహ నిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తుందని తెలిపారు. పారదర్శకంగా పాలన అందజేయడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆ దశలోనే రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఎంతో పారదర్శకంగా నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించబడిన తన ఛాంబర్లో మంత్రి పార్థసారథి శాస్త్రోక్తంగా శుక్రవారం ప్రవేశించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె రాజబాబు, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి కిరణ్ కుమార్ తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు మేలు చేయడానికి, పారదర్శకంగా పాలన అందజేయడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆ దిశలోనే రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ ఎంతో పారదర్శకంగా నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్సీలకు, బీసీలకు మేమే ఛాంపియన్లు అని చెప్పుకునే గత పాలకుల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని, నిరుపేదల గృహ నిర్మాణాలకై కేంద్రం ఇచ్చిన దాదాపు 4,500 కోట్ల రూపాయల నిధులను పక్కద్రోవ పట్టించి నిరుపేదలకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క యూనిట్కు 2.50 లక్షల రుణ సహాయాన్ని అందజేస్తే దాన్ని 1.80 లక్షలకు తగ్గించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణానికై 50,000 రూపాయల నుండి ₹1,00,000 వరకు అదనంగా అందజేసే ఆర్థిక సహాయాన్ని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనే కాకుండా ఇంకా వారికి ఏ విధంగా మేలు చేకూర్చగలమో అనే కోణంలో ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని ఈ మధ్య జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తగు చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలియజేశారు. పారిశ్రామికంగా అన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రజల్ని కేవలం సంక్షేమ పథకాల మీదే ఆధారపడేట్లు చేయకూడదు. సంక్షేమ పథకాలని ఏదైతే చెప్పామో ఎన్నికల్లో వాటిని అమలు చేస్తూ వారికి ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలి. వారి పిల్లలకి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ హయాంలో మేలు జరిగిద్దనే నమ్మకాన్ని, భరోసాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నారు, మేము బ్రహ్మాండంగా చేశాము అండ్ మేనిఫెస్టో చెత్తబుట్ట కాదు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. మేనిఫెస్టో చెత్తబుట్ట కాదు.
మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ పేరు మీద దోపిడీ చేయటం, ఆ పేరు మీద ప్రజల దృష్టిని మరల్చటం, ఆ పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు చేశాం కదా, మేము చెప్పింది అయిపోయింది, ఇక మిగతా విషయాల్లో మీకేం సంబంధం లేదన్నట్లు ప్రజల్ని ఏమర్పాటు చేయటం, మభ్యపెట్టడం పాపం అని చెప్పేసి మనం చేస్తాను. నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో భాగంగా 9వ రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సతీ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆశీర్వచనం మండపంలో నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు దుర్గమ్మను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గత 8 రోజుల్లో సుమారు 7 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ చాలా మంచిగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈరోజు నిన్న కూడా 85,000 పీపుల్ వరకు వచ్చారు. టోటల్గా 7 లక్షల మంది దాకా ఇప్పుడు దాకా వచ్చారు. సో నాన్న చాలా సంతోషంగా పడుతున్నాను. అన్ని అరేంజ్మెంట్స్ బాగుంది. మన టెంపుల్ టూరిజంకి మొత్తం రాష్ట్రంలో చాలా ప్రమోట్ చేయాలి మేము అనుకుంటున్నాము. సో ఇది ఒక ఒకేజన్, దీని ప్రకారంగా ఇంకా ముందుగా పోతాం. రేపటి తరానికి వేద విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో వైదిక సభలను నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయదశమి రోజు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డు వితరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భవానీ మాలదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దుర్గాష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై గొప్ప వైదిక సభ నిర్వహించడం జరిగిందని, ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది హాజరై వేద పఠనం జరిపారని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. ఓ గొప్ప ఆనవాయితీని కొనసాగించడం, వైదిక జ్ఞానాన్ని భావితరాలకు అందించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. వేద పఠనం వింటుంటే శరీరంలోని అణువు వేదాల వైపు అడుగులు వేశాయనడంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు. రేపటి తరానికి వేద విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో వైదిక సభలను నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని తెలియజేశారు. ఆలయాల సంప్రదాయాలు, వైదిక ధర్మాలను కాపాడే విషయంలో వేద పండితుల నిర్ణయాలు కీలకమని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆ రోజు కూడా 5 లైన్ల ద్వారా ఉచితంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. విజయదశమి రోజు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ వితరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు. శాస్త్రాలు విఘ్నులైనటువంటి వేద పండితులు వారి విజ్ఞానాన్ని చెబుతూ ఉన్నప్పుడు, ఉచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక తెలియని వైబ్రేషన్, శరీరంలో ఉన్నటువంటి అణువు వేదాల వైపు, వేద పరిజ్ఞానం వైపు అడుగులు వేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వేద సభలు ఇప్పటికే ఆయా ఆలయ ప్రాంతాల్లో, ఆయా ఉత్సవాల్లో వేద సభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. నేను వారిని అడిగిన తర్వాత ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా వేద సభలు ఉంటాయి, చిన్నవా పెద్దవా పక్కన పెడితే ప్రతి ఆలయంలో జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నాకు అనిపించింది, నేటి తరం రేపటి తరానికి వేదాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, వేద విజ్ఞానం
ప్రతి ఒక్కరికి రాబోయేటువంటి తరాలకి అందించాలి అని అంటే ఇంద్రకీలాద్రిపై కొలువైన వేద స్వరూపిణికి దుర్గాష్టమి రోజున వేద పండితులు మంత్రాభిషేకం వైభవంగా జరిగింది. 4 వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలలో అమ్మవారి ముందు మంత్రాలు పారాయణం చేశారు. వందలాది మంది వేద పండితుల మంత్రాలతో ఆ ప్రాంగణమంతా వేద పరిమళాలు వెదజల్లింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన వేద స్వరూపునికి దుర్గాష్టమి రోజున వేద పండితుల మంత్రాభిషేకం వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వేద పండితులు వచ్చారు. ఇంద్రకీలాద్రి ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహామండపం 6 అంతస్తులో గురువారం వేద సభ జరిగింది. 4 వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలలో అమ్మవారి ముందు మంత్రాలు పారాయణం చేశారు. వందలాది మంది వేద పండితుల మంత్రాలతో ఆ ప్రాంగణమంతా వేద పరిమళాలు వెదజల్లింది. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తున్న ఈ చతుర్వేద పండిత సభలో ఘనాపాటి, క్రమాపాటి వేద పండితుల శ్లోకాలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేద సభకు విచ్చేసిన వేద పండితులను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 130 మంది ఘనాపాటీలకు 6,000 రూపాయల చొప్పున, 262 మంది క్రమాపాటీలకు 5,000 రూపాయల చొప్పున పారితోషకాల్ని అందించారు. అదేవిధంగా అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. సభాధ్యక్షులకు 10,000 రూపాయల పారితోషకం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న స్వామివార్ల నగరోత్సవ కార్యక్రమం వైభవపేతంగా సాగుతుంది. విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పల్లకిపై ఆది దంపతులు ఊరేగింపుగా వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో నగరోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగుతోంది. నిన్న సాయంత్రం జరిగిన నగరోత్సవంలో విద్యుత్ దీపకాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పల్లకిపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట బృందాలు మధ్య ఆది దంపతులు ముందుకు సాగారు. సుమారు 2 గంటల పాటు సాగిన నగరోత్సవం తిరుమలలో స్వామివారికి జరిగే వాహన సేవలను తలపిస్తోంది. దీంతో అమ్మవారి భక్తులు నగరోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మల్లేశ్వర ఆలయం నుంచి ప్రారంభమయ్యే నగరోత్సవం కనకదుర్గానగర్ రథం సెంటర్, వినాయకుడి గుడి, దుర్గాఘాట్, దేవస్థాన ఘాట్ మీదుగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. నగరోత్సవంలో భాగంగా మహాగోపురం వద్ద భక్త బృందాలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు కోలాటాలు ఆడిన తీరు భక్తులను ఆకట్టుకుంది. విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న రైల్వే లోకో పైలట్ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ హత్య జరగడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. నిందితుడిని పట్టుకునేందుకు 2 ప్రత్యేక టీంలను రంగంలోకి దించి రైల్వే పరిసరాలను జల్లెడపడుతున్నారు. రైల్వే డీఎస్పీ రత్నరాజ్ పర్యవేక్షణలో జీఆర్పీ సిఐ జేవి రమణ మరియు సిబ్బంది నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నగరానికి చెందిన డి ఎబెనెజర్ రైల్వే షంటింగ్ లోకో పైలట్గా పనిచేస్తుంటారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఎఫ్ క్యాబిన్ మధ్య బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో విధి నిర్వహణలో ఉండగా గుర్తు తెలియని అగంతకుడు అకస్మాత్తుగా లోకో పైలట్పై ఇనుపరాడ్తో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే రైలు పట్టాలపై పడిపోయారు. మరో షంటింగ్ లోకో పైలట్ పృథ్వీరాజ్ చూసి బాధితుడిని వెంటనే రైల్వే సిబ్బంది సహాయంతో సమీపంలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. డబ్బు లేదా ఏదైనా విలువైన వస్తువుల కోసం హత్య చేశారా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే విషయం తెలియడం లేదు. బ్లేడ్ బ్యాచ్ లేదా గంజాయి బ్యాచ్ అనే విషయం తెలియడం లేదు. అగంతకుడు నడుస్తూనే ఒక్కసారిగా జనాలపై ఇనుపరాడ్డుతో తలపై మోదుతున్నాడని భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు 2 ప్రత్యేక టీంలను రంగంలోకి దించి రైల్వే పరిసరాలను జల్లెడపడుతున్నారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో జీఆర్పీ సిఐ జేవి రమణ సిబ్బంది నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నామని సిఐ చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాలాంధ్ర రోడ్ చలసాని చౌక్లో శ్రీ శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో అమ్మవారు నిన్న మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా మాచవరం సిఐ దుర్గారావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా మహిళలచే లలితా సహస్ర పారాయణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీ శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్లో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిన్న అమ్మవారిని మహిషాసుర మర్దినీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా మాచవరం సిఐ దుర్గారావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలచే లలితా సహస్ర పారాయణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చీమల వెంకటరమణ మాట్లాడుతూ ప్రతిరోజు ఉభయదాతల పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, తీన్మార్ డప్పుల నడుమ భూత, బేతాళ వేషధారణలతో, కోలాటాలతో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 13/10/24 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సన్నిధి నుండి అమ్మవారి ఊరేగింపు జరుగును. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మహిళలచే కోలాట బృందం, అలాగే వంటోన్ రజనీ గారి గురువు గారిచే బేతాళ వేషములు, టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ, భూత బేత వేషాలతో భారీగా ఊరేగింపు జరుగును. ఈ ఊరేగింపు కార్యక్రమానికి భారీగా భక్తులు వచ్చి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేసుకో కోరుతున్నాము. 12/10/24 తేదీ శనివారం రాత్రి 7 గంటలకు లక్కీ డిప్ తీయబడను. ఈ లక్కీ డిప్లో మొదటి బహుమతి హోండా యాక్టివా. కాబట్టి అందరూ కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొని టికెట్ వేల 50 రూపాయలు మాత్రం. కాబట్టి ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈ డబ్బులు ఉపయోగించబడతాయి. కాబట్టి అందరూ టికెట్ కొని మాకు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు తెలియజేసే విధంగా దేవి నవరాత్రుల సందర్భంగా దాండియా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పండుగల వేళ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పటమట, పంటకాలువ రోడ్, మ్యారిస్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో దేవీ నవరాత్రుల సందర్భంగా నిన్న రాత్రి దాండియా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా యువతీ యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా దాండియా నిర్వాహకులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు తెలియజేసే విధంగా దేవీ నవరాత్రుల సందర్భంగా దాండియా కార్యక్రమం నిర్వహించామన్నారు. విజయవాడ నగరంలో తొలిసారిగా ఇంత పెద్ద దాండియా కార్యక్రమం తామే నిర్వహించామని చెప్పారు. దాండియాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల సదుపాయాలను సమకూర్చామన్నారు. రాబోయే రోజుల్లో కూడా పండుగల వేళ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. దాండియా నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజస్థాన్ జైపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సేఫ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు జ్యోత్స్న భౌతికాయాన్ని వామపక్ష నేతలు, పలువురు ప్రముఖులు, ఎన్ఆర్ఐలు సందర్శించి నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ స్ఫూర్తితో ఆమె పనిచేశారు. సారా వ్యతిరేక ఉద్యమంలో ముందుండి నడిచారు. మహిళల హక్కుల కోసం గలమెత్తుతూ వారి సాధికారతకు కృషి చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళావాది జ్యోత్స్నకు విజయవాడలో వామపక్ష నేతలు, న్యాయవాదులు నివాళులర్పించారు. జ్యోత్స్న భౌతికాయాన్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి దానం చేశారు. రాష్ట్రానికి మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తుంది. ఇది తుఫాన్గా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తుంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. విజయవాడలో ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా 2024 ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా దాండియా నృత్యం చేశారు. చిన్నారులు చేసిన నవదుర్గ అవతారాలు ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా 2024 ఫెస్టివల్ సందడిగా సాగింది. నగరంలోని గాంధీనగర్లోని సన్ స్క్వేర్లో దాండియా 2024 ఫెస్టివల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కె శృతి, వి ఈవెంట్స్ అధినేత దుర్గాప్రసాద్, గైడ్స్ ఆఫ్ సిఇఓ ప్రవీణ్, మోడల్ రవీంద్ర, కృష్ణ ప్రసూన, సెహానాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపాన్ని ప్రకటించారు. భారతదేశానికి రతన్ టాటా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అమ్మవారిని స్మరిస్తూ యువతలు, మహిళలు చేసిన దాండియా నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. విజయవాడ నగరంలో తాము నిర్వహించిన దాండియా 2024 ఫెస్టివల్కు మహిళల నుంచి ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని వి ఈవెంట్స్ అధినేత దుర్గాప్రసాద్ తెలియజేశారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుక దాండియా అని మహిళలు తెలియజేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శక్తి స్వరూపుని జగన్మాతను కీర్తిస్తూ నేడు దాండియా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విజయవాడలో ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం కొత్త అనుభూతిని కలిగిస్తోందని దాండియా నృత్యం చేసిన మహిళలు, యువతులు తెలియజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వి ఈవెంట్స్ వాళ్ళు చాలా సంతోషకరమైన వాతావరణంలో రెండవసారి మళ్ళీ ఈ దాండియా నైట్ని ప్రారంభించడం జరిగింది. సో విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన యువతరం కొన్ని సాంప్రదాయాలను కూడా మర్చిపోతున్న తరుణంలో ఈ వి ఈవెంట్స్ వాళ్ళు చాలా సానుకూల పద్ధతిలో దీనికోసం చాలా ఏర్పాట్లు చేశారు. సో దాండియా అనేది మన అందరూ కలయిక, అలాగే అందరూ కూడా అన్ని సందర్భాల్లో కలవలేరు. ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి దాండియాకి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచే ఒక పండగకి ఒక శుభ సూచిక. సో దసరా ముందు అమ్మవారిని ఆనందపరచడానికి చేసే నృత్య ప్రదర్శన కూడా అనవచ్చు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు మనం పిఎం గోల్ వారి ఆధ్వర్యంలో మనం దాండియా నైట్స్ కండక్ట్ చేసామండి. సో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రౌడ్ నుంచి కానివ్వండి, మన ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తే మనం కూడా ఇంకా బాగా ఈవెంట్స్ చేస్తామండి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మా ఈవెంట్ కవరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Dandiya program is really good. Organizers are good. Everything is going on time. Little bit late it started, but it's good. Now we had one round of Dandiya, which is really good. We enjoyed, and basically this is for not anyone, not enjoyment. This is for Ambe Mata. Sab bolo Ambe Mata ki jai. ఈరోజు దసరా దాండియా ఈవెంట్కి కొరియోగ్రాఫర్గా నేను వి ఈవెంట్స్ వాళ్ళు పిలిచారు. సో ప్రసాద్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి వెళ్లే భవానీ భక్తులకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం గ్రామానికి టెంటు సీతారామయ్య, టెంటు శ్రావణి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే భవానీ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరము భవానీ భక్తులకు మజ్జిగ పోస్తున్నాము. ప్రతి 3 సంవత్సరాల నుంచి మజ్జిగ పోస్తున్నాము. ఇక్కడ భవానీ భక్తులు ఇప్పుడు పోస్తున్నాము. ఇది అమ్మవారైన భవానీ తల్లికి మమ్మల్ని కరుణించాలని ప్రార్థిస్తున్నాం. గ్రామస్తులైన ఇంద్రకీలాద్రికి వెళ్తున్న భవానీ భక్తులందరికీ ప్రతి ఏటా మా వంతు మజ్జిగ వారికి ఇవ్వడం జరుగుతుంది. కావున మా గ్రామం అందరికీ ఆ తల్లి ఆశిస్తున్నారు. భవానీకి ఎంతమంది అంతమంది ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.